పరమ తండ్రికి మహిమ కలుగును గాక. తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యము మనం చూసినట్లయితే, ప్రతివాడు తాను చేసినటువంటి పనిని పరీక్షించుకొని చూసుకోవాలని వాక్యం రాయబడ్డది. అయితే ప్రతి ఒక్కరూ ఆ పని పరీక్షించుకుంటున్నారో లేదో మిమ్మల్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే, ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవాది దేవుడైనటువంటి పరమ తండ్రి మరి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, మొత్తం ఈ 6 రోజులు దేవాది దేవుడు చేసినటువంటి ప్రతి పనిని వెనక్కి తిరిగి చూసుకొని పరీక్షించుకోవడం జరిగింది. నేను చేసినటువంటి పని సరిగా ఉందా లేదా, ఏ విధంగా ఉంది అని దేవుడే పరిశీలించుకున్నారు. మరి దేవుడే పరిశీలించుకున్నప్పుడు మనుషులైనటువంటి మనము ఈ 6 దినాలు ఎందుకు చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? 6 దినాలు కష్టపడి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎప్పుడు? 7వ దినం. ఖచ్చితంగా మన జీవితంలో మనం చేసిన ప్రతి పనిని పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నవాడు దేవుని వాక్యానుసారంగా నడుస్తాడు. నిజంగా మరి ఏ రోజుకు ఆ రోజు చేస్తున్నటువంటి పనిని మీరు గమనిస్తున్నారా? గమనించుకోండి దయచేసి. దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి. పరిశుద్ధ సంఘమైనటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం అందరము కూడుకొని మహిమకరంగా ఆరాధించండి. అది ఎంతో మనకు ధన్యత. ఎందరైతే మరి 7వ దినాన, మరి విశ్రాంతి దినాన ఆయన సన్నిధిలో పాల్గొని పరమ తండ్రిని ఆరాధిస్తారో వారిని గుర్తు పెట్టుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం చేసిన పని దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా, మహిమకరంగా ఉందా లేదా, దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా, లేదా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా, అది మంచిదా, అది చెడుదా, అన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. చూసుకొని మరి మంచిగా ఉన్నదాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళి ఆ మంచిని 10 మందికి పంచిపెట్టి దేవుని రక్షణలోకి నడిపించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా మీరందరూ 6 దినాలు కష్టపడి 7వ దినం దేవుడు చేసినటువంటి విశ్రాంతి దినంలో మీరు పాల్గొని ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. ఖచ్చితంగా మీరు మంచిగా చేస్తారని దేవుడు కోరుకుంటున్నాడు, నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పనిని మరి బహుగా ఫలభరితంగా దీవించును గాక. ఆమేన్.